అందరికీ నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను కొన్ని విషయాలు మాట్లాడతానండి. మన భారతదేశంలోనండి మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి పుట్టిన దేశం అండి మనది. ఒక సినీ గేయ రచయిత ఆడవాళ్ళ గురించి చాలా బాగా రాశారండి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ. ఈ పాటలో ఎంత నిజం ఉంది కదండి. మన ఆడది తలుచుకుంటే చేయలేనిదేది ఉండి. బిడ్డ పుట్టినప్పటి నుంచి మహిళా ప్రాధాన్యత ఎంతో ఉంటుందండి. ఆ పిల్లని ఒడిలోకి తీసుకొని పాలు పట్టించి ఉగ్గు పోసి స్నానం చేయించి బట్టలు తొడిగి ఎన్నో విషయాలు పిల్లలకి నేర్పుతూ ఎంతో కష్టపడి పిల్లల్ని పెద్ద చేసేది తల్లే కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు తల్లే మొదటి గురువు కదండి. పిల్లలు స్కూల్లో ఎలా ఉండాలో, ఎలా చదువుకోవాలో, విద్యాబుద్ధులు ఎలా నేర్చుకోవాలో అన్నీ తల్లే చెప్పి పిల్లల్ని పంపిస్తుందండి. తల్లిని మొదటి గురువు అంటారు కదండి. మాతృదేవోభవ అంటాం కదండి. మా అమ్మగారు చెప్పేవాళ్ళండి ఎప్పుడూను, మనం అందరం మంచి కోరాలండి. 100 మందిని మనం మంచి అంటే మనకు మంచి జరుగుతుందని చెప్పేవాళ్ళండి. నేను మా అమ్మమ్మ గారి దగ్గర చిన్నప్పుడు పెరిగానండి. ఆవిడ ఇంట్లోనే స్కూల్కి పంపించకుండా నా చేత ఆలు దిద్దించి ఎక్కాలు చెప్పించి అన్నీ చక్కగా ఎంత పద్ధతిగా నేర్పేవాళ్ళండి. నాకు మా అమ్మమ్మ గారండి సాంప్రదాయాలు, పూజల గురించి అన్నీ ఎలా ఉండాలో, చదువుల గురించి, విద్యాబుద్ధుల గురించి అన్నీ మా అమ్మమ్మ గారే నాకు చెప్పేవాళ్ళండి. నాకు 3 అక్కలండి. మా పెద్దక్క దగ్గర ఉండి నేను ఇంటర్మీడియట్ చదువుకునేదానండి. మా పెద్దక్కండి నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎలా మసులుకోవాలో, ఎలా ఉండాలో, అందరితోనూ ఎలా ఉండాలో, ఎలా బాగా చదువుకోవాలో, లెక్చరర్స్ చెప్పిన పాఠాలు ఎలా రిసీవ్ చేసుకోవాలో అన్నీ ఓపికగా ఉండాలి, ఓపికగా వినాలి, పద్ధతిగా ఉండాలని నేర్పించిందండి. మా 2వ అక్కండి మన ప్రవర్తన, మనం మాట్లాడే తీరు అంతా పద్ధతిగా ఉండాలని చెప్పేదండి. ఈ పద్ధతిగా మనం ఉన్నామంటే ముఖ్యంగా మన ఆడపిల్లలకండి మనం ఇలా ఉన్నాము, మీరు కూడా ఇలా ఉండండి, మనకి చెప్పే అధికారం ఉంటుందని చెప్పేదండి. సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పేదండి. మా 3వ అక్కండి మనకి ఏ సమస్య వచ్చినా ధైర్యంతో ఎదుర్కోవాలని చెప్పేదండి. శక్తి స్వరూపుని కదా, మనం ఎదుర్కోవాలి. ధైర్యంతో ఎదుర్కొన్నాం అనుకో విజయాన్ని తప్పకుండా సాధిస్తామని మా 3వ అక్క చెప్పేదండి. మా అత్తగారండి ఆవిడ అనుభవాలు అన్నీను నాకు చక్కగా అర్థమయ్యేటట్టు బాగా చెప్పేవాళ్ళండి. దానివలన నేను అత్తింటి పద్ధతులన్నీ అలవర్చుకోవడానికి అవకాశం దొరికిందండి. మా ఆడపడుచు గారండి నాకు ఆడపడుచులే కాకుండా ఫ్రెండ్లా ఉండేవాళ్ళండి. అన్ని విషయాలను సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవాళ్ళండి. ఆవిడ దగ్గర నుంచి నేను చాలా ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నానండి. ఈ కాలంలో మహిళలండి కుటుంబం నడిపించడంలోనూ, స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడంలోనూ, కెరియర్లోనూ అన్ని రంగాలలోనూ ముందంజ ఉంటున్నామండి. మహిళలు అంటేనే మల్టీ టాలెంటెడ్ అండి. ఈ మహిళా దినోత్సవం రోజే కాకుండా మనం ప్రతిరోజు సాటి మహిళలని మనసు విప్పి మనం మాట్లాడటం, వాళ్ళు చెప్పింది మనం వినడము, చిరునవ్వుతో సలహాలు ఇవ్వడము, ఇలా మనం చేస్తే కనుక ప్రతి మహిళ మన స్నేహపూర్వకంగా ఉంటామండి.